Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నేను వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. హోప్ మీది కూడా అలాగే జరిగింది అని అనుకుంటున్నా. సాటర్డే సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కి వస్తున్నారు. సో ముందుగా చెన్నా కర్రీ కోసమని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. రాత్రి చెన్నా నానబెట్టాను, మార్నింగ్ ఉడకపెడుతున్నా. ఈలోపు కాఫీ కూడా తాగేస్తాను. కొంచెం లేట్గా లెగుస్తా కదా సాటర్డే. సో కూరలు అయితే ఆబ్వియస్లీ లేటే అవుతాయి. అందుకని వాకింగ్కి వెళ్ళే ముందు చెన్నా కర్రీ కావాల్సినవి రెడీ చేసుకొని వెళ్దాము అని అనుకున్నాను. మిగతావి ఏమన్నా తర్వాత చూసుకోవచ్చులే అనిపించింది. వీకెండ్స్లో కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా. చక్కగా పొద్దున్నే ఒక కాఫీ పట్టుకొని ఇంట్లో వాళ్ళతోటి కొంచెంసేపు ముచ్చట్లు పెడితే బాగుంటుంది. సిద్ధుతోటి కొంచెంసేపు అలా మాట్లాడేసి ఇంక నేను వాకింగ్కి స్టార్ట్ అయ్యాను. వాకింగ్కి ఆల్మోస్ట్ 9 దాటిపోయిందండి నేను ఇంట్లోంచి బయలుదేరేసరికి. సండే మార్నింగ్ మా చెల్లి వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ చేశారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ చాలాసేపు నడిచాను. అండ్ మధ్యలో అయితే కట్ చేసి చిన్న వీడియోస్ కూడా తీసా. ఎందుకంటే క్యాలరీ కౌంట్ ఒకటి మీకు చూపిద్దాము. అండ్ అట్లాగే బోగన్ విలాస్ కూడా కొన్ని తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బదులు ఏదన్నా ఒక మిల్క్ షేక్ లాగా చేసుకుందాము అనుకున్నాను. యూజువల్గా మిల్క్ షేక్లో ఏంటంటే మనం మిల్కో లేదా ఐస్ క్రీము పొని ఇవి ఇష్టం లేకపోతే హెల్త్ కోసమని కొంచెం ఓట్స్ వేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కదా. సో నేనేం చేశానంటే పుడ్డింగ్ లాగా చేసుకున్నాను. ఇది చక్కగా కొన్ని నట్స్ వేసుకొని అలా తినేయచ్చు. సో ఇక్కడ కొంచెం కూడా వాటర్ కలపకుండా కోకో పౌడర్, బనానా అండ్ డేట్స్ ఇవే యూజ్ చేసా. ఫస్ట్ డేట్స్ అయితే మిక్సీ పట్టేశాను. ఎందుకంటే మళ్ళీ బనానా డేట్స్ రెండు కలిపి మిక్సీ పడితే అవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు కదా. సో ఫస్ట్ డేట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని ఆ తర్వాత బనానా, కోకో పౌడర్ అవి కూడా గ్రైండ్ చేసా. ఇప్పుడు చూడండి ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. కొద్దిగా థిక్గా ఉంది. ఇది కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ లైక్ మన చాక్లెట్ పుడ్డింగ్ ఎలా ఉంటుంది, ఇది హెల్దియర్ వర్షన్ అని అనుకోవచ్చు. మీకు ఇలాంటి కోకో పౌడర్స్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఆర్గానిక్ కోకో పౌడర్స్ కూడా ఉంటాయి. సో అది కూడా ట్రై చేయొచ్చు. రోస్టెడ్ నట్స్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్ కోసం అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఫస్ట్ గులాబ్ జామ్ తోటి స్టార్ట్ చేశాను. మార్నింగ్ చెన్నా కర్రీ ప్రిపేర్ చేసేసాను. అంటే నేను వాకింగ్కి వెళ్ళే టైంలోనే మొత్తం టొమాటోస్ అన్నీ కూడా ఉడకపెట్టాను కదా. అవన్నీ కూడా పేస్ట్ చేసేసి శనగలు కలిపి పెట్టేసి వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మసాలాస్ అవన్నీ యాడ్ చేసి కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంక ఇప్పుడేమో గులాబ్ జామ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. గులాబ్ జామ్ చేసుకోవటం అందరికీ తెలుసు కదా. సో నేనైతే ప్రత్యేకంగా రెసిపీ షేర్ చేయట్లా. కానీ అవి ఫ్రై చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. గులాబ్ జామ్ పిండి కలిపేసిన తర్వాత మనం ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టాము అంటే లోపల చక్కగా బబుల్స్ వస్తూ ఉంటాయి. సేమ్ లైక్ బ్రెడ్ డౌకి వచ్చినట్టు. మల్టీటాస్కింగ్ చేసుకుంటే పని త్వరగా అవుతుంది. గులాబ్ జామ్ పిండి నానటానికి అని చెప్పి పక్కన పెట్టా కదా. ఈ లోపేమో క్యాలీఫ్లవర్ ఫ్లారెట్స్ అన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ప్యారలల్గా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 kg షుగర్ని మెల్ట్ చేస్తున్నాను. సో ఇదంతా జరుగుతూ ఉండగా మళ్ళీ నేను క్యాలీఫ్లవర్ ఫ్లారెట్స్ని వాష్ చేస్తున్నా. ఇది లుక్వామ్ వాటర్ తోటి వాష్ చేస్తే కొంచెం ఏదైనా బగ్స్ ఉంటే పోతాయి ఈజీగా. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒకసారి వాష్ చేసి పక్కన ఉంచాను. చూడండి ఎక్కువ హాట్ వాటర్ అయితే నేను పోయట్లేదు. మళ్ళీ ముక్కలు మెత్తగా అయిపోతే ఉడికినట్లు అవుతాయి కదా, ఎక్కువగా నూనె పీలుస్తాయి అన్నమాట. సో ముక్కలు కొద్దిగా పచ్చిగా ఉంటే నూనె తక్కువ పీలుస్తాయి అని చెప్పి లూక్ వామ్ వాటర్ పోస్తున్నాను. సాల్ట్ తోటి మనం ఏ వెజిటబుల్స్ అయినా క్లీన్ చేస్తాం కదా. సో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకోవచ్చు కావాలి అని అంటే. ఇట్లాగా మనం అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసాము అని అంటే అవి చక్కగా క్లీన్ అవుతాయి. ఏదైనా చిన్న చిన్న బగ్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 2 times వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత యూజ్ చేసుకోవటమే. క్యాలీఫ్లవర్ కట్ చేసి క్లీన్ చేసేలోపు గులాబ్ జామ్ పిండి కొంచెం పొంగింది. ఇందులో రైజింగ్ ఏజెంట్స్ వేస్తారనమాట. అంటే ఆ గుల్ల రావాలి కదా మనకి, సాఫ్ట్ మెటీరియల్ లాగా, బ్రెడ్ లాగా. సో బ్రెడ్ పిండి ఎలా అయితే మనకి డబల్ అవుతుందో ఇది కూడా కొంచెం పొంగుతుంది. లోపల చిన్న చిన్న హోల్స్ అనేవి వస్తాయి. అందుకని మనం కలిపిన వెంటనే కొంచెంసేపు పక్కన పెట్టాలి. గులాబ్ జామ్స్ ఫ్రై చేయడానికి ఓన్లీ నెయ్యి యూజ్ చేస్తాను. ఆయిల్ తోటి అంత నచ్చదనమాట. వెంటనే డౌట్ వస్తుంది కదా మీకు, మిగిలిన నెయ్యి ఏం చేస్తారు అని చెప్పి.
అది ఎక్కువైతే మిగలదండి. నేను కొంచెమే నెయ్యి పోసి కొంచెం కొంచెం బ్యాచెస్‌గా ఫ్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ లాస్ట్‌లో మిగిలిందనుకోండి, నెక్స్ట్ ఏదన్నా చేస్తాం కదా! అంటే సపోజ్ ఉప్మా చేసుకుంటాము, లేదా గోధుమ పిండి స్వీట్ దోసలాగా చేస్తాము. సో, వాటిల్లో యూజ్ చేసేస్తా. పెద్ద డిఫరెన్స్ అయితే మనకు తెలీదు. కిడ్స్ అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటుంటారు. సో, అందరూ కలిసి ప్రాజెక్ట్ చేసుకోవడానికని మా ఇంట్లో గ్యాదర్ అయ్యారు. వంట చేస్తూ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి చూడటానికి వెళ్ళొచ్చాను. నాకు కూడా ఇంటికి ఎవరైనా వస్తే భలే సరదాగా ఉంటుంది. నెయ్యి హీట్ అయిందండి. ఇంకిప్పుడు ఇందులో చక్కగా వేసి ఫ్రై చేస్తా. ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ 3 ఫ్రై చేశాను. నెయ్యి ఫుల్గా కాలకుండా నేను వాటిలో వేశాను కాబట్టి అవి కొంచెం అడుగు అంటిందనమాట. అంటే నెయ్యి కూడా తక్కువ ఉంది కదా! సో, కరెక్ట్ హీట్ ఉండి మనం కొంచెం కదిలిస్తూ ఉంటే విరగకుండా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. జామున్స్ ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కదా! అవి సిమ్‌లో పెట్టేసి ఈలోపు గోబీకని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. మసాలాకి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ ఇవే వేస్తున్నా అండి. బియ్యపిండి తగినంత వేసుకోవచ్చు. మీరు మైదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవాళ నేను మైదా అయితే వేయటం లేదు. ఎందుకంటే నాకు ఓన్లీ బియ్యపిండి అండ్ కార్న్‌ఫ్లోర్ సరిపోతాయి అని అనిపిస్తది. ఎందుకంటే గోబీ మీద కోటింగ్ అదంతా కూడా ఎక్కువ ఉంటే నాకంత ఇష్టం ఉండదు. నూనె పీలుస్తది అని అనిపిస్తదనమాట. అందుకని పైన కోటింగ్ తక్కువే ఉండేటట్టు చూసుకుంటాను. ముందే వాటర్ కలపకుండా మన పిండంతా కూడా లైట్‌గా కోట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చేయిని కొద్దిగా తడి చేసుకొని ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ కూడా ఒకసారి మనం పిండి పట్టేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోసేసాము అంటే జారుగా అయిపోయి పిండంతా కింద ఉంటుంది. ముక్కలకి అసలు పిండి అనేది పట్టదు. మధ్య మధ్యలో గులాబ్ జామ్‌ని తిప్పుతా ఉన్నాను. అవి కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకున్నా. మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసా. ఒకసారి చూడండి నేను ఎలా కళాయి కదిలిస్తున్నాను. అలా చేస్తే మనం కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకున్నా సరే ఫుల్‌గా మనకి కోట్ అయ్యి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత వెంటనే షుగర్ సిరప్‌లో వేయాలి. ఇవాళ కొంచెం షుగర్ సిరప్ ముదిరిందనమాట. అంటే ఆల్రెడీ స్ట్రింగ్ వచ్చేసింది. తీగ పాకం అంటారు కదా! సో, కొంచెం ఆ స్టేజ్ రాబోయే టైంలో ఆఫ్ చేశాను. అందుకని కొంచెం క్రిస్టల్స్ లాగా వచ్చాయన్నమాట గులాబ్ జామ్ మీద. పాకము పల్చగా తీసుకున్నట్లయితే చాలా మెత్తగా బాగా వచ్చేవి. జామున్స్ ఫ్రై చేసిన తర్వాత గోబీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నాకేమనిపించిందంటే జస్ట్ తినే ముందు గోబీ ఫ్రై చేస్తే బాగుంటుంది. క్రిస్పీగా వేడిగా ఉంటుంది కదా! అంటే స్టార్టర్స్ యూజువల్లీ అలా ఇష్టపడతాం కదా మనము. అయితే వీళ్ళేమో రైస్ వద్దని చెప్పారు. చపాతీలు చేయండి ఆంటీ అని అన్నారు. సో, అందుకని సరే గోబీ ఫ్రై చేసి పక్కన పెట్టేద్దాము. చపాతీలు కొంచెం టైం పడుతుంది కదా మనకి. సో, అందుకని వాళ్ళు తినే ముందు చపాతీలు రెడీ చేశా. ప్రెజెంట్ మేము శ్యామల నవరాత్రులు నాన్ వెజ్ అది తింటలేదు కదా! సో, నాన్ వెజ్ ఏమీ చేయలేదు. అండ్ కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్. సో, పన్నీర్ ఫ్రై చేద్దాము అని అంటే అందులో ఒక బాబుకి పన్నీర్ అలర్జీ ఉంది. అందుకని ఇంక అది కూడా చేయలేదు. లేదంటే పన్నీర్ కూడా తెప్పించి ఉంచాను. గోబీ ఫ్రై చేస్తూనే ఒక పక్కన చపాతీలు కూడా ఫ్రై చేసేస్తున్నా. యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు చపాతీ పిండి కలపటంలో అండ్ ఉండలు చేసి ఇవ్వటంలో హెల్ప్ చేశారు. అందుకని ఆ పని చాలా ఫాస్ట్గా అయిపోయింది. చపాతీలు ఒక్కటి నేను ఒకదానే చేయాలి అంటే కొంచెం టైం పట్టేది కదా! తను నాకు ఆ విషయంలో మాత్రం బాగా హెల్ప్ చేశారు. సో, చపాతీలు మాత్రం నేనే చేసుకున్నాను. చపాతీలు రోస్ట్ చేసిన తర్వాత లైట్‌గా ఘీ కూడా అప్లై చేస్తున్నాను. నేతి చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. కిడ్స్‌కి నెయ్యి చాలా మంచిదని చెప్పి పెడుతున్నాను. చపాతీ ఒక్కొక్కటి చేసి కొద్దిగా చల్లార్చి ఆ తర్వాత నెయ్యి అప్లై చేసి రోటీ బాక్స్‌లో పెట్టేశాను. సో, ఫైనల్‌గా అయితే మొత్తం లంచ్ అంతా కంప్లీట్ అయింది. టేబుల్‌ని సెట్ చేసేసా. గోబీ రోస్ట్ చేశాను. కాలీఫ్లవర్ ఫ్రై చేసా. అండ్ అది చెన్నా కర్రీ. చెన్నా కర్రీ అయితే కొంచెం ఎక్కువే చేశాను కానీ కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టాను. అండ్ రోటీస్ అయితే ఫస్ట్ ఒక 15 చేసేసి ఉంచాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని చేసి సర్వ్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్‌కి సిద్ధువే డిజర్ట్ సర్వ్ చేశాడు. గులాబ్ జామ్ వాడే పెట్టాడనమాట. మా కోసము లంచ్‌లోకి జీరా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే మా హస్బెండ్ చపాతీలు అలాంటివన్నీ ఎక్కువ ఇష్టపడరు. తనకి మధ్యాహ్నం మాత్రం రైసే ఉండాలి. సరే జీరా రైస్ స్టవ్ మీద పెట్టేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసా. మధ్యాహ్నము నాకు ఏదన్నా పని ఎదురు చూస్తుంది అని అంటే కొంచెం ఏడుపు వచ్చేస్తుందండి. కిచెన్ క్లీన్గా ఉంటే మనకే పని తక్కువ ఉంటుందన్నమాట.
ఎటు నాకు ఇంకా వేరే గెస్ట్ని ఎంటర్టైన్ చేసే పని అదంతా లేదు. పిల్లలు వచ్చారు, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, అందుకని నా పని నేను చేసేసుకున్నాను. ఒక పక్కన కుక్ చేస్తూనే కొన్ని అన్ని తీసేసి కౌంటర్స్ అవన్నీ ఖాళీ చేస్తూనే వచ్చాను. పిల్లలు లంచ్ తర్వాత రూమ్లోకి వెళ్ళారు, మేము కూడా భోంచేసేస్తున్నాం. జీరా రైస్ చాలా బాగుంటుంది చెన్నా కర్రీలోకి. గోబీ ఫ్రై అయితే అసలు చాలా చాలా బాగుందనమాట. అంటే ఇది తక్కువ చేస్తూ ఉంటాను నేను, ఇప్పుడు కూడా చెన్నా కర్రీ, జీరా రైస్ ఇవి రెగ్యులర్గా చేసేవే కదా. సో గోబీ ఫ్రై అయితే ప్రస్తుతం మా ప్రెజెంట్ ఫేవరెట్. సిద్ధు అన్నాడు మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి చెయ్యి అని. మా లంచ్ తర్వాత టేబుల్ కూడా క్లియర్ చేసేసా. కొన్ని చపాతీలు మిగిలితే రోటీ బాక్స్లోనే ఉంచాను. ఆ క్లాత్ వేసాం కాబట్టి బాక్స్ అయితే పాడవదు. అండ్ ఆ బాక్స్లోనేమో గులాబ్ జాములు ఉన్నాయి, అవి ఇంకా వేడిగానే ఉన్నాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, మేబీ ఈవినింగ్ ఏమో. సరే ఒకసారి లోపలికి వెళ్తున్నా అనమాట, పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము అని. ఒకసారి చూడండి, చక్కగా అంత ప్రాజెక్ట్ అని భలే కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మెస్ అయితే కూడా నేను నిజంగా బాధపడను, ఎందుకంటే పిల్లలు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మన క్లీనప్ అనేది మన పనే అది. ఇదిగోండి ఏవో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నారనమాట మొత్తం. సో నాకు చెప్తున్నారు ఏమేం చేస్తున్నారు అక్కడ అని. కిడ్స్ ఫేసెస్ రివీల్ చేయటం బాగోదులే అని చెప్పేసి అంత కరెక్ట్ కాదు కదా, సో అందుకని నేను చూపించట్లేదు. ఈవినింగ్ శ్యామలా నవరాత్రులు చేసుకుంటున్నాను. 8వ రోజు కదా, అంటే శనివారం 8వ రోజు వచ్చింది, 9వ రోజు సండే. సో 9 రోజులతోటి శ్యామలా నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. హ్యాపీగా చేసుకున్నానండి. చాలామందికి చిలకలు కనిపించాయి అని అన్నారు, ఎంత సంతోషంగా ఉందో అసలు. ఇంతకుముందు పాత వీడియోస్లో మీరు కావాలంటే చూడండి, చాలామంది చెప్పారు ఈ విషయం నాకు. యూజువల్లీ మాకు కనిపించవు బయట, అలాంటిది కనిపించింది అని కూడా చాలామంది అన్నారు. సేమ్ నాకైన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి జరిగాయి. కామాక్షి దీపము ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజుల్లో క్లీన్ చేయమన్నమాట. అందుకని సాటర్డే అవన్నీ చక్కగా వాష్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా బొట్లు పెడుతున్నాను. ఒక కామాక్షి దీపం తప్ప మిగతా పూజ సామాన్లు ఉంటాయి కదా, హారతి ఇచ్చుకునేది, తర్వాత ప్రసాదం ప్లేటు, పంచపాత్ర, ఉద్ధరణి, ఇవన్నీ ఏంటంటే 2 సెట్స్ ఉంటాయి నా దగ్గర. సో అవన్నీ కూడా మామూలుగా డైలీ వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేయండి అసలు ప్రసాదం ప్లేటు, పంచపాత్ర, ఉద్ధరణి ఇవన్నీ కూడా వాడకూడదు అనమాట. కామాక్షి దీపము కడగని రోజు మేము ఏం చేస్తామంటే, ఆయిల్ ఉంటుంది కదా అదంతా టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ తుడిచేసి కొంచెం వాటర్ డ్రాప్స్ అలా చల్లేసి మళ్ళీ ఒక టిష్యూ కానీ క్లాత్తో కానీ తుడిచేస్తాము. యూజువల్లీ ఇక్కడ ఇలాగే చేస్తూ ఉంటారు. కొంతమంది డైలీ కడుక్కున్న వాళ్ళు కడుక్కుంటారు. సో ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కటి అనమాట. నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాను. మా హస్బెండ్ పొద్దున్నే పూజ చేసేసుకుంటారు కాబట్టి నేను ముందు రోజు ఇవన్నీ రెడీగా పెట్టేసి ఉంచుతాను. ఒక్కొక్కసారి చింతపండు వేసి లేదా పీతాంబరి వేసి వాష్ చేస్తా, ఒక్కొక్కసారి ఏమో జస్ట్ కొద్దిగా సోప్ వేసేసి వాష్ చేసేస్తా, అంటే లైక్ నా టైంని బట్టి. ఇది వచ్చేసరికి కామాక్షి అమ్మవారు, లెఫ్ట్ సైడ్ ఏమో శ్యామలాదేవి, రైట్ సైడ్ లక్ష్మీదేవి. ఈ ఫోటోని మాకు కంచి గుడిలో ఇచ్చారు. ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను కదా, మాకు శ్యామలాదేవి ఫోటో ఒకటి చిన్నది ఇచ్చారు అని చెప్పి. సో ఇదే అనమాట. సిద్ధు వాళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, అయితే పిల్లలందరూ 6 కల్లా వెళ్ళిపోయారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి మా హస్బెండ్, నేను, సిద్ధు ముగ్గురం కూర్చొని ఫాస్ట్గా చేస్తున్నాము. నెక్స్ట్ డేకి ఏది కూడా పెండింగ్ పెట్టద్దు అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ చదువుకోవటం అని, తర్వాత స్కూల్ ఉంటుంది, టైం వేస్ట్ అనవసరంగా. అందుకని తనకి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్అప్స్కి హెల్ప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మెస్ మొత్తం నేను క్లీన్ చేయాలి. కింద బాగా పెయింట్స్ అవన్నీ అంటుకున్నాయి. ఏమున్నా లేకపోయినా ఈ లాండ్రీని మాత్రం మనం మిస్ చేయలేము. సండే కొంచెం ఫ్రీ అవ్వాలి అని చెప్పి మ్యాక్సిమం ఇంట్లో పనులన్నీ చేసేసుకుందాము, అసలు ఒక్కటి కూడా పెండింగ్ ఉంచొద్దు అని చెప్పి క్లోత్స్ ఫోల్డ్ చేసేస్తున్నా. ఈ క్లోత్స్ ఫోల్డింగ్ మాత్రం అసలు నెక్స్ట్ డే ఉంచానండి, నేను నిజంగా చెప్తున్నాను. ఏ రోజు క్లోత్స్ ఆ రోజు అసలు పెండింగ్ పెట్టకుండా వేస్తా కాబట్టి చాలా తక్కువే ఉంటాయి, అంటే నిన్న వాడుకునే మాత్రమే ఉంటాయి అన్నమాట. అందుకని నాకు ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ. మ్యాక్సిమం ఒక 5 to 10 minutes వరకు పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు కదా. అందుకని ఈ పని మాత్రం నేనైతే పెండింగ్ పెట్టను. ఎప్పుడో ఒకసారి అట్లాగా డిలే అవుతూ ఉంటుంది, మేబీ ఊరు వెళ్ళినప్పుడు బయటికి వెళ్తూ ఉంటాము. సో అట్లాగా చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. పెయింట్ మార్కులు ఉన్నాయి కదా, అవి లక్కీగా చాలా త్వరగా పోయాయి. అసలు నేను భయపడ్డాను అనమాట, వీటిని స్క్రబ్ చేయాలేమో ఓవర్ నైట్ అంతా కూర్చొని అని. కాకపోతే నేను ఏం చేసా, కిచెన్ క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదా,
దాంతో చక్కగా క్లీన్ చేసేసాను. చాలా ఈజీ అయిపోయింది పని నాకు. ఇలాంటి విషయాల్లో మాత్రము మనం కొంచెం చిరాకు తెచ్చుకోకుండా పేషెన్స్ తోటి డీల్ చేయాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళన్నీ చేయాలి అని అనుకుంటాం మనం. సో అలాంటప్పుడు ఈ క్లీనప్స్ ఇవన్నీ తప్పవు మనకి. సో అందుకని చిరాకించుకోకుండా నార్మల్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట. మాప్ కూడా చాలామంది అడిగారండి, ఇదేంటి ఎక్కడ తీసుకున్నారు ఆన్లైనా అని. స్కాచ్ బ్రైట్ అని కూడా అడిగారనమాట మన వాళ్ళు. ఇది అసలు లోకల్ బ్రాండ్ అండి. మన విజయవాడ 1 టౌన్ ఉంటుంది కదా, సో హోల్సేల్ షాప్స్లో చాలా చోట్ల ఇది దొరుకుతుంది. ఇది వచ్చేసరికి మన టర్కీ టవల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్. ఇది మైక్రో ఫైబర్ కూడా కాదు, బాగా పీలుస్తుంది అనమాట తడిని. నాకైతే చాలా నచ్చింది. బాటిల్స్ ఎలా క్లీన్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. కొన్ని బాటిల్స్ చాలా పొడవుగా ఉంటాయి, ఈవెన్ బ్రష్ కూడా లోపలికి సరిగ్గా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట ఆగిపోతూ ఉంటుంది. సో ఈజీగా ఆ బాటమ్ పార్ట్ని క్లీన్ చేసుకోవాలి, అసలు ఎటువంటి మురికి ఉండకూడదు అని అంటే కళ్ళుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటారు, అది కొద్దిగా వేసేసి డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కూడా ఒక ఫ్యూ డ్రాప్స్ వేసి కొంచెం వాటర్ అనమాట, ఒక స్పూన్ వాటర్ పోసి బాగా షేక్ చేసేసాము అంటే అడుగు భాగం అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అసలు ఎంత క్లీన్గా కనిపిస్తుందో మీకు ఒక్కసారి చూడండి. ఇది యాక్చువల్లీ నాకు ఈ థాట్ ఎలా వచ్చింది అని అంటే, ఐ డోంట్ నో ప్రీవియస్గా ఇది ఎవరైనా యూజ్ చేశారో లేదో. ఆయిల్ బాటిల్స్ వాష్ చేయడానికి బియ్యం వేయచ్చు, బేకింగ్ సోడా, వెనిగర్ ఇలాంటివన్నీ వేయచ్చు కదా. సో దీనికి కళ్ళుప్పు వేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అని ఒక థాట్ వచ్చింది. కళ్ళుప్పు వాటర్లో అయితే కరుగుతుంది కదా, సో డిష్ సోప్ వేసేస్తే త్వరగా కరగదు. సో దానివల్ల చక్కగా స్క్రబ్ చేసినట్లు క్లీన్ అయిపోతుంది. కాకపోతే ఒక హాఫ్ మినిట్ అయినా మనం ఇట్లా షేక్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఆ సర్ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇల్లంతా ఆల్రెడీ క్లీన్ చేస్తాను కదా, కిచెన్ కూడా క్లీన్ చేసేసి బాటిల్స్ అన్నీ పట్టేసి కొంచెం పాలు తాగేసి పడుకుంటున్నా. డిన్నర్ కొంచెం ఎర్లీగా చేశాను, సో అందుకని పాలు తాగాలనిపించింది. పాలలో కుంకుమ పువ్వు వేసుకోవటం నాకు చాలా ఇష్టము, ఇది టేస్ట్ బాగుంటుంది. కుంకుమ పువ్వు వేడి చేస్తుంది అని అంటారు, అందుకనే ఫ్యూ స్ట్రాండ్సే తీసుకోవాలి, ఒక 3 అయితే సరిపోతాయి అని అనిపిస్తుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా అందుకనే జస్ట్ ఒక 2-3 అట్లా పాలలో వేసేసి ఇస్తూ ఉంటారు. స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట సాఫ్రాన్, అందుకే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.